గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఆర్డిఎస్ లో మైస్కిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనము ఐర్లాండ్ రీజియన్ లో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్డిఎస్కి వెళ్ళండి. ఇక్కడ టైప్ చేయండి ఆర్డిఎస్ ఇస్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ కదా. ఇక మనకు ఆర్డిఎస్ వచ్చిందా, దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఆర్డిఎస్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ సబ్నెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సబ్నెట్ గ్రూప్ అంటే ఏం లేదు, ఈ మనం క్రియేట్ చేసే ఆర్డిఎస్ ఏ సబ్నెట్స్ లో మనం క్రియేట్ చేయాలనేది ఒక గ్రూప్ గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ నువ్వు ఏం పెట్టుకోకపోతే డిఫాల్ట్ సబ్నెట్ గ్రూప్ యూజ్ చేసుకుంటుంది. బట్ గుర్తు పెట్టుకోండి, రియల్ టైమ్ లో ఏంటంటే సబ్నెట్ గ్రూప్ అనేది స్పెసిఫిక్ గా క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే రీజన్ రియల్ టైమ్ లో ఏంటంటే సబ్నెట్స్ పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి, యాప్ సబ్నెట్స్ ఉంటాయి, డేటా సబ్నెట్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైనా సరే డేటాబేసెస్ అనేవి డేటా సబ్నెట్స్ లో క్రియేట్ చేసుకుంటాం, లేదా ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సబ్నెట్ గ్రూప్ లో మనం క్రియేట్ చేసేటప్పుడు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను, dev-hyphen RDS ఇస్తున్నా. ఓకేనా. తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్స్ ఏమి ఇస్తున్నా. ఇక్కడ మనకి ఎన్ని VPCs ఉంటాయో మనం స్పెసిఫిక్ VPC అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకు ఒకే VPC ఉంది, ఈ VPC సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మనం చూసినట్టయితే అవైలబుల్ జోన్స్, ఈ ఐర్లాండ్ రీజన్ కి మనకు 3 అవైలబుల్ జోన్స్ మాత్రమే ఉంటాయి. 1A 1B 1C అని నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మల్టీ ఏజ్ DB క్లస్టర్ ఒకవేళ క్రియేట్ చేస్తే మనకు కంపల్సరీ 3 సబ్నెట్స్ ఉండాలి, విత్ డిఫరెంట్ అవైలబుల్ జోన్స్ లో ఉండాలి. ఇక్కడ అవైలబుల్ జోన్స్ 3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 సబ్నెట్స్ ఉన్నాయి చూడండి, VPCT 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇవేంటంటే డిఫాల్ట్ VPCనే, డిఫాల్ట్ VPC డిఫాల్ట్ సబ్నెట్సే. ఓకేనా. అందుకోసం ఇక్కడ చూస్తే కనుక 172.31 ఉంది. అగైన్ చెప్తున్నాను, రియల్ టైమ్ లో ఏంటంటే స్పెసిఫిక్ డెవ్ QA UAT ఉంటే దాంట్లో సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు సబ్నెట్స్ అవైలబుల్ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్నెట్స్ లో ఓన్లీ డేటా సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఓకేనా. క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇలా క్రియేట్ అవుతుంది. చూసినామా, dev-hyphen RDS అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ ఓన్లీ IPv4 సపోర్ట్ చేస్తుంది. ఇక మనం చూసుకున్నట్టు సబ్నెట్స్ ఏమైనా ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పారామీటర్ గ్రూప్స్ ఉంటుంది. ఈ పారామీటర్ గ్రూప్స్ ఏంటంటే మనకు డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయి. ఓకేనా. ఇదేంటి ఆర్డిఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే పారామీటర్ గ్రూప్ మనము ఆర్డిఎస్ క్రియేట్ చేసేటప్పుడు పారామీటర్ గ్రూప్స్ చూస్ చేసుకోవాలా. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, పారామీటర్ గ్రూప్ మనము DB టీమ్ తో కనెక్ట్ అయ్యి డిస్కస్ చేయాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ డిఫాల్ట్ పారామీటర్ గ్రూప్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ ఓకేనా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్స్ ఓన్లీ DBA టీమ్ కు ఐడియా ఉంటుంది, డెవాప్స్ టీమ్ కి అంత ఐడియా ఉండకపోవచ్చు. ఓరేం లేదు. మనం ఎప్పుడైనా పారామీటర్ గ్రూప్ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఓకే అనుకున్నారంటే కనుక మనం ఈ ఆప్షన్ ఏది కావాలంటే అది, అలా కాదు నాకు స్పెసిఫిక్ గా కావాలంటే క్రియేట్ పారామీటర్ గ్రూప్ చూస్ చేసుకొని స్పెసిఫిక్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ 5.7 అయితే 8 ఉంది, 8 సెలెక్ట్ చేసుకుంటాం. DB గ్రూప్ పారామీటర్ గ్రూప్ ఉంది చూడండి, ఇది DB పారామీటర్ గ్రూప్ క్లస్టర్ లెవెల్ కావాలంటే క్లస్టర్ పారామీటర్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత గ్రూప్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం, ఇక మనం క్రియేట్ అని ఇస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, మురళీ-hyphen పారామీటర్ గ్రూప్. ఇది కూడా ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకోవాలి వాళ్ళతో. క్రియేట్ అని క్లిక్ చేయాలి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి నువ్వు మాడిఫై చేయలేవు, కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి చూసావా, ఇవి కావాలంటే నువ్వు ఆప్షన్స్ ను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ పారామీటర్స్ ఏవి కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకేనా. బ్యాక్లాగ్ ఎంత, ఎవ్రీథింగ్ మనకి ఏది కావాలన్నది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది మేజర్ గా DB టీమ్ కి ఐడియా ఉంటుంది. ఓకేనా. ఫైన్. ఎగ్జాంపుల్ జస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ వన్, అది కూడా Aurora MySQL కి మాత్రం సపోర్ట్ చేస్తుంది. మన కేసులో ఏంటంటే MySQL కదా, MySQL కి డిఫాల్ట్ వన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పారామీటర్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. బెస్ట్ ఎప్పుడైనా ఆప్షన్ ఏంటంటే కస్టమైజ్డ్ వన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. దట్ ఇస్ రైట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ ఆప్షన్స్ గ్రూప్ కూడా సేమ్ యాజ్ పారామీటర్ గ్రూప్ లాగానే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే డిఫాల్ట్ గా మనకు ఉంది చూడండి. ఫైన్. నెక్స్ట్ ఏంటంటే DB క్రియేట్ చేద్దాం. దానికోసం ఏంటంటే ఇక్కడ డేటాబేసెస్కి వెళ్ళినప్పుడు మనకి ఏమైనా డేటాబేసెస్ ఉంటే ఇక్కడ కనపడతాయి. ప్రస్తుతానికి మనకి ఏమి డేటాబేసెస్ లేవు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే
టూ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ అని ఉంటుంది, ఈజీ. ఈజీ ఏంటంటే అన్ని ఆప్షన్స్ డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది, మనం జస్ట్ క్రియేట్ చేసుకోవడమే. బట్ మనకి ఏంటంటే బాగా నేర్చుకోవాలి కాబట్టి స్టాండర్డ్ క్రియేట్ అనేది చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంజిన్స్ టోటల్ 7 ఇంజిన్స్ సపోర్ట్ చేస్తుంది ఇప్పటికి. అరోరా MySQL, అరోరా PostgreSQL, MySQL, MariaDB, PostgreSQL, Oracle, మైక్రోసాఫ్ట్ SQL, ఇలా మల్టిపుల్ ఇంజిన్స్ అనేది RDS వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మన కేసులో ఏంటంటే MySQL చూస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, MySQL అయినా Oracle అయినా ఏదైనా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. తర్వాత MySQL కమ్యూనిటీ చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనం సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఇష్యూస్ కానీ బగ్స్ కానీ లేకపోతే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ లిమిటేషన్స్ మనకు సెట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఏ వర్షన్ యూజ్ చేసుకోవాలనేది కూడా చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడు మనకు మల్టిపుల్ వర్షన్స్ కనపడుతున్నాయి. అలా కాదు, నాకు ఓన్లీ మల్టీ ఏజ్ DB క్లస్టర్ సపోర్ట్ అయితే కావాలి, లేకపోతే అమెజాన్ RDS ఆప్టిమైజ్ రైటర్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటే అవే డిస్ప్లే చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్చెక్ చేసుకోండి. నేను ఏం చేస్తున్నా అంటే లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకుంటున్నాను, 8.0.32. ఇది కూడా ఒక వర్షన్ ఏంటంటే DB టీమ్ చెప్తారు, హే మా DevOps team can please create a specific version అని, అది మనం చూస్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టెంప్లెట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షనా, డెవ్వా, లేకపోతే ఫ్రీ టైరా. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ యూజ్ చేసుకుంటాం, డెవ్కు మామూలుగా నార్మల్గా యూజ్ చేసుకుంటాం. మీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి దాని యొక్క సైజు, ర్యామ్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే ప్రొడక్షన్ చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉండాలి కదా ప్రొడక్షన్ ఎలా యూజ్ చేస్తాం అనేది. ఇప్పుడు ఓన్లీ డెవ్ యూజ్ చేసుకుని ఉండే బదులు ప్రొడక్షన్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ప్రొడక్షన్ యూజ్ చేసుకున్నట్టే యూజ్ డిఫాల్ట్ ఫర్ హై అవైలబిలిటీ, ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కోసం మనకు యూజ్ అవుతుంది. అదే ఫ్రీ టైర్ యూజ్ చేసుకుంటే ఫ్రీ టైర్లో మనకి ఏం ఆప్షన్స్ వస్తాయి అవి మాత్రమే విజిబిలిటీ ఉంటాయి. బట్ మనం నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇది ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ దగ్గర ఏంటంటే మనకు 3 టైప్స్ ఆప్షన్స్ ఉంటాయి డిప్లాయ్మెంట్ లో. ఒకటి ఏంటంటే మల్టీ ఏజ్ DB క్లస్టర్. ఈ మల్టీ ఏజ్ DB క్లస్టర్ లో ఏంటంటే ఒక ప్రైమరీ ఉంటుంది, 2 రీడబుల్ ఉంటాయి, రీడబుల్ స్టాండర్డ్ బై DB ఇన్స్టెన్సెస్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రీడ్ వర్క్ లోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ ఏంటంటే డిఫరెంట్ అవైలబుల్ జోన్స్ లో క్రియేట్ అవుతుంది. అదే నువ్వు మల్టీ ఏజ్ DB ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రైమరీ స్టాండర్డ్ బై DB ఇన్స్టెన్సెస్ డిఫరెంట్ అవైలబుల్ జోన్ లో ఉంటుంది. బట్ ద ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే రీడ్ వర్క్ లోడ్స్ అనేది సపోర్ట్ చేయదు. రీడ్ అంటే ఇప్పుడు మనకు డేటాబేస్ లో 2 థింగ్స్ ఉంటాయి, రైట్ అండ్ రీడ్ అని. ఇది మల్టీ ఏజ్ DB ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసినట్లయితే స్టాండర్డ్ బై DB ఇన్స్టెన్స్ డస్ నాట్ సపోర్ట్ కనెక్షన్ ఫర్ రీడ్ వర్క్ లోడ్స్ సపోర్ట్ చేయదు. ఓకేనా. కనెక్షన్ సపోర్ట్ చేయదు. సింగిల్ DB అంటే ఒక సింగిల్ అవైలబుల్ జోన్ లో క్రియేట్ అయిపోతుంది. ఇదేంటంటే డెవ్ కు QA కి అలా యూజ్ చేస్తాం, కానీ ప్రొడక్షన్ కి వస్తే ఏదైనా ఇది కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫెయిల్ ఓవర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అలానే మల్టిపుల్ అవైలబుల్ జోన్ లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ హై అవైలబిలిటీ ఉంది, డేటా రిడెండెన్సీ, ఇంక్రీజ్ కెపాసిటీ, ఓకే, రీడ్ వర్క్ లోడ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా. బేస్డ్ ఆన్ ఇది కూడా ఏంటంటే DB టైమ్ తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు, హే మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, RDS లో సపోర్ట్ చేస్తాయి, ఇది ఉందా అనేది అడుగుతారు. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఏంటంటే ఇక్కడ DB క్లస్టర్ ఐడెంటిఫైర్ ఏంటంటే నేను డేటాబేస్ అని ఇస్తున్నా, లేకపోతే మురళీ F DB ఇస్తున్నా. ఓకేనా. ఇది డేటాబేస్ నేమ్ ఇక్కడ చూసినామా. నెక్స్ట్ ఏంటంటే యూజర్ నేమ్ అంటే అడ్మిన్, లేకపోతే నువ్వు ఏదైనా స్పెసిఫిక్ నేమ్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. తర్వాత దీని యొక్క పాస్వర్డ్ ఏంటంటే సీక్రెట్ మేనేజర్ లో స్టోర్ చేసుకొని దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు, నాకు డైరెక్ట్ గా నేను ఇక్కడే పాస్వర్డ్ ఇచ్చుకుంటా అంటే ఇక్కడే ఇవ్వచ్చు. లేదు నేను ఆటో జనరేటర్ సెలెక్ట్ చేసుకుంటా అంటే ఆటో జనరేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం సమ్ టైమ్స్ ఏంటంటే సీక్రెట్ మేనేజర్ లో స్టోర్ చేసుకున్న పాస్వర్డ్ అది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఫైన్. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆటో జనరేటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాండర్డ్ క్లాసెస్, మెమరీ ఆప్టిమైజ్డ్ ఇలా ఉన్నాయి చూడండి. స్టాండర్డ్ క్లాసెస్ ఏంటంటే ఇక్కడ M క్లాసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. DB M5 లార్జ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, M6 M రిలేటెడ్ ఉన్నాయి చూడండి. ఓకేనా. మెమరీ ఆప్టిమైజ్డ్ ఇక్కడ చూసినట్టయితే ఆర్ రిలేటెడ్ R5 R6 ఇలాంటి మల్టిపుల్ X2 ఇలా మల్టిపుల్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. DB టీమ్ చెప్తారు, హే మన డేటాబేస్ మెమరీ ఆప్టిమైజ్ రిలేటెడ్ ఉండాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాం, అయితే స్టాండర్డ్ కావాలనుకుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. వన్స్ గుర్తుపెట్టుకోండి, క్రియేట్ చేసిన తర్వాత డెమో అయిపోయిన తర్వాత ఏంటంటే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేయకపోతే ఏంటంటే
ఛార్జెస్ పడతాయి వేస్ట్గా. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేశాను 2 CP 8 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాను, నెట్వర్క్ 4750 MBPS చూస్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోరేజ్ టైప్లో ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న టైప్ ఏంటి, ఇక్కడ మల్టీ ఏజీ DB క్లస్టర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ప్రొవిజనల్ IOPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లేకపోతే జనరల్ పర్పస్ కూడా ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ యూజ్ చేసిన ప్రొవిజనల్ IOPS యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అలొకేట్ స్టోరేజ్ ఉందా, ఈ అలొకేట్ స్టోరేజ్ ఏంటంటే 400 ఇచ్చాము, ప్రొవిజనల్ IOPS ఏంటంటే 3000 ఇచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే 1000 నుంచి 1,60,000 వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ DB యొక్క అలొకేషన్ స్టోరేజ్ ఏంటంటే DB టీమ్ చెప్తారు, హే నాకు 500 GB కావాలి, లేకపోతే 1000 GB కావాలని. ఓకేనా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న DB క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అనేది లేదు. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 400 ఉంది, 300 రీచ్ అయింది అనుకోండి, ఇంకొక 50, 30 ఒకవేళ 100 అలా ఇంక్రీజ్ చేసుకోవాలని మనం డిఫైన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ అవైలబుల్ ఫర్ మల్టీ ఏజీ DB క్లస్టర్ కి సపోర్ట్ చేయదు. ఓకే, ఇక్కడ కనెక్టివిటీ ఎలా కావాలి, కనెక్టివిటీ అనేది నువ్వు మాన్యువల్ సెట్ చేసుకుంటావు, లేకపోతే స్పెసిఫిక్ EC2 ఇన్స్టెన్స్ ఉంది ఆ నుంచి కనెక్ట్ అయ్యే విధంగా నువ్వు సెట్ చేసుకుంటావు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కేసులో ఏంటంటే డోంట్ కనెక్ట్ ద EC2 కంప్యూట్ రిసోర్సెస్, లేటర్ పార్ట్ మనకు కావాలంటే మనకి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ VPC సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇక్కడ నేను డిఫాల్ట్ VPC సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో 3 సబ్నెట్స్ ఉన్నాయి, 3 అవైలబుల్ సోర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి నువ్వు DB క్రియేట్ చేస్తే ఒక VPCలో తర్వాత నువ్వు చేంజ్ చేయలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. డెవో క్రియేట్ చేస్తే QAని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ DB సబ్నెట్ గ్రూప్ ఉందా, మనం DB సబ్నెట్ క్రియేట్ చేసాంలే, ఆ DB సబ్నెట్ ఇక్కడ కనపడుతుంది చూడు, DB డెవోఫన్ RDS ఉంది కదా, అది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలా లేకపోతే నోనా. రియల్ టైంలో ఎప్పుడైనా సరే నోనే పెట్టుకోవాలి. ఎందుకు, రీజన్ ఏంటంటే నువ్వు ఒకవేళ పబ్లిక్ లో పెట్టావు అనుకో, హ్యాకర్ అనే వాళ్ళు మన డేటాబేస్ ని హ్యాక్ చేశారనుకో, డేటా అనేది లాస్ అయిపోతాం, ఎందుకంటే సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే నోనే ఉండాలి. బట్ మన ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏంటంటే ఎస్ అని పెడుతున్నాం, ఎందుకంటే DB ఇన్స్టెన్సెస్ అవుట్ సైడ్ నేను కనెక్ట్ అవ్వాలంటే ఎస్ అనే ఉండాలి, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. నేను ప్రైవేట్ లో పెట్టి నేను కనెక్ట్ అవ్వాలంటే అవ్వలేము, ఎందుకంటే మనకు VPN కనెక్షన్ ఏం లేదు కదా కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎస్ అని పెడుతున్నా, గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇట్ షుడ్ బి నో ఓన్లీ, నో అనే సెలెక్ట్ చేసుకోవాలి రియల్ టైంలో. ఓకేనా, ఇక్కడ క్రియేట్ అని ఉందా, లేకపోతే ఎగ్జిస్టింగ్ వన్, ఇక్కడ నువ్వు చూస్తే ఎగ్జిస్టింగ్ వన్ ఏంటంటే నేను ఇక్కడ డెవోఫన్ RDS అనేది ఒక సెక్రెట్ గ్రూప్ క్రియేట్ చేసాను, ఆ సెక్రెట్ గ్రూప్ చూపిస్తాను ఏముందనేది. ఆ సెక్రెట్ గ్రూప్ లో ఏంటంటే ఎప్పుడైనా RDS క్రియేట్ చేసేటప్పుడు RDS యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంది 3306. ఓకేనా, అది ఓపెన్ చేయాలి, అదే నేను సెక్రెట్ గ్రూప్ లో ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే డెవోఫన్ RDS ఉంది కదా, నేను ఇన్బోన్ రూల్స్కి వెళ్ళు, ఎడిట్ ఇన్బోన్ రూల్స్, ఇక్కడ చూసినట్టయితే 3306 అనేది ఎనేబుల్ చేశాను. ఓకేనా, అది కూడా ఏంటి, నా పబ్లిక్ ఐపీకి పెట్టాను, ఇది నా పబ్లిక్ ఐపీ. ఎలా కనుక్కోవచ్చు మన పబ్లిక్ ఐపీ, మై పబ్లిక్ IP అడ్రస్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అని. ఇంకా చూసినట్టయితే 45 ఉంది కదా, 125 అది ఇక్కడ మనం ఇచ్చాం, సేవ్ కొట్టేస్తాం. ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే డేటాబేస్ లో యూజ్ చేస్తాం, ఎందుకు 3306 అనేది ఎనేబుల్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఫైన్. నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే డేటాబేస్ పోర్ట్ నెంబర్ అంతా 3306. ఓకేనా, అది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. తర్వాత ఇక్కడ చూడండి డేటాబేస్ అథెంటికేషన్ అంటే మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకున్న మల్టీ ఏజీ DB క్లస్టర్ ఏంటంటే ఓన్లీ పాస్వర్డ్ అథెంటికేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనం ఒకవేళ డిఫరెంట్ యూజ్ చేస్తున్నాం అనుకో డేటాబేస్ టైప్, అక్కడ ఏంటంటే పాస్వర్డ్ అండ్ IAM బేస్డ్ డేటాబేస్ అథెంటికేషన్ కానీ, లేకపోతే పాస్వర్డ్ అండ్ కెబరస్ అథెంటికేషన్ కానీ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, రికమెండెడ్ గా ఏంటంటే మనం మేజర్ గా రియల్ టైమ్ లో కూడా చూసినట్టయితే పాస్వర్డ్ అథెంటికేషన్ యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత మానిటరింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ మనం ఒకవేళ ఎనేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రిటెన్షన్ పీరియడ్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే లేటెస్ట్ 7 days డేటా మాత్రమే ఉంటుంది, అంతకుముందు మొత్తం ఏంటంటే డిలీట్ అయిపోతూ ఉంటుంది అవసరం లేదనుకుంటే. ఇక్కడ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ ఏంటంటే మనం ఇక్కడ KMS అనేది ఎన్క్రిప్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే వద్దు అనుకుంటే వద్దు. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ గా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎన్క్రిప్ట్ చేస్తే యూ కాంట్ చేంజ్ ద KMS కీని మనం ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయలేము.
ఓకేనా. తర్వాత అడిషనల్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం మానిటరింగ్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఆల్ ద ఇన్స్టెన్సెస్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. గ్రాన్యులారిటీ 60 seconds, మానిటరింగ్ రోల్ ఐఎం రోల్ ఏంటంటే ఏది డిఫాల్ట్గా అదే యూజ్ చేసుకుంటుంది, డిఫాల్ట్ రోల్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఓకేనా. అడిషనల్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ మన ఇనిషియల్గా డేటాబేస్ ఏమైనా క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మల్టీ ఏజీ DB క్లస్టర్లో డిఫాల్ట్గా డేటాబేస్ ఏమి కనపడట్లేదు, అంటే క్రియేట్ చేసుకోవడం. ఓకేనా. తర్వాత DB క్లస్టర్ పారామీటర్ గ్రూప్ ఉందా, ఇక్కడ చూసినట్టయితే డిఫాల్ట్ వన్ చూస్ చేసుకుంటున్నాం, మనం సపరేట్గా క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకేనా. గుర్తుపెట్టుకొని ఈ పారామీటర్ గ్రూప్ అనేది కస్టమైజ్డ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కస్టమైజ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ DB టీమ్తో డిస్కస్ చేయాలి, ఏమని ఈ పారామీటర్స్ ఓకేనా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, కస్టమైజ్ మనం చేసుకోవాలని. ఓకే ఫైన్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాకప్లో చూసుకున్నట్టయితే ఎనేబుల్ ఆటోమేటెడ్ బ్యాకప్స్. మనం ఏమైనా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీడే కానీ, లేకపోతే 7 daysకి ఒకసారి కానీ, స్పెసిఫిక్ టైంలో కానీ, లేకపోతే స్పెసిఫిక్ ఇంట్లో, లేకపోతే ప్రిఫరెన్స్ ఏం లేదు, బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మనం చూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ఎనేబుల్ 1 week చేస్తామా, డైలీ బ్యాకప్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఎన్క్రిప్షన్ చూడండి, ఈ యొక్క డేటాబేస్ని ఎన్క్రిప్ట్ చేయాలంటే ఎనేబుల్ ఎన్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటే KMI సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే డేటాబేస్ని ఎన్క్రిప్ట్ చేసుకోవాలి KMI ద్వారా. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకుని KMS అనేది ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది డేటాబేస్ అనేది. ఓకే. తర్వాత లాగ్ ఎక్స్పోర్ట్స్, లాగ్స్ ఏమేమి కావాలి, ఆ లాగ్ ఎక్స్పోర్ట్స్లో మనం చూసుకున్నట్టయితే ఆడిట్ లాగ్ కావాలి, నాకు ఎర్రర్ లాగ్స్ కావాలి, జనరల్ లాగ్స్, స్లో క్వరీ లాగ్స్. స్లో క్వరీ లాగ్స్ అంటే ఏంటంటే ఒక క్వరీ ఏదైనా స్లోగా రన్ అవుతుంది అనుకో, దాని లాగ్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇదేంటంటే బేస్డ్ ఆన్ మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఇది కూడా ఏంటంటే DB టీమ్ చెప్తారు, హే మురళి లేకపోతే హే డెవాప్స్ టీమ్ నాకు ఆడిట్ లాగ్స్ ఎనేబుల్ చేయవా, లేకపోతే ఎర్రర్ లాగ్స్ ఎనేబుల్ చేయవా అని అడుగుతారు. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఐఎం రోల్ ఉందా, ఐఎం రోల్ ఏంటంటే మనకి స్పెసిఫిక్ డిఫాల్ట్ ఐఎం రోల్ అనేది యూజ్ చేసుకుంటుంది, అది సర్వీస్ లింక్ రోల్ అనేది యూజ్ చేసుకుంటుంది. తర్వాత మెయింటెనెన్స్ లో మనం చూసినట్లయితే ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది మనకు కావాలనుకుంటే. ఓకేనా. అర్థమైంది దీని మీనింగ్. ఎనేబుల్ ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్ అంటే స్పెసిఫిక్ వర్షన్ ఏదైనా మైనర్ వర్షన్ ఉందనుకో ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వాలంటే చేసుకోవచ్చు. అది కూడా స్పెసిఫిక్ విండోలోనా లేకపోతే నో ప్రిఫరెన్స్. బేసిక్గా మనం ఎక్కువ చూస్ చేసుకుని స్పెసిఫిక్ విండోలో సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్రాజెక్టు US బేస్డ్ అనుకోండి, US బేస్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, మన ఇండియా టైంలో మనం ఇక్కడ డేట్ పెట్టుకోవచ్చు, ఇది UTC ఫార్మాట్లో ఉంటుంది, మన ఇండియా టైంలో పెట్టుకోవచ్చు. అదే మన ప్రాజెక్టు ఇండియా బేస్డ్ అనుకోండి, యూఎస్ టైంలో ఏంటంటే మనము మైనర్ అప్గ్రేడ్ ఇలాంటివి ఏమన్నా అప్గ్రేడ్ చేసుకునేదానికి పెట్టుకుంటాం. ఎందుకు, డౌన్ టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే మీకు పీక్ అవర్స్లో మనకు పెట్టుకున్నాం అనుకోండి, సడన్ గా డేటాబేస్ ఇష్యూస్ వచ్చిన ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకొని, ప్రొడక్షన్కి వచ్చేసరికి ఈ ఆటో మైనర్ అప్గ్రేడ్ అనేది కొంచెము డిస్కస్ చేసుకొని పెట్టుకోవాలి, ఆయన ఎనేబుల్ చేయాలన్నా లేదా అనేది. ఓకే. తర్వాత ఇది ఇంపార్టెంట్ చాలా థింగ్, డిలీషన్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నువ్వు DBని డిలీట్ చేయలేవు అంటిల్ అన్లెస్ మళ్ళీ డిజేబుల్ చేసేంత వరకు. బట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఏంటంటే బెస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఎనేబుల్ చేసుకో, ఎందుకంటే ఎవరైనా సడన్ గా డిలీట్ చేసినా డిలీట్ చేయలేరు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఓకేనా. అడిగే ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ నేను ఎనేబుల్ చేస్తున్నా, క్రియేట్ అని క్లిక్ చేయి. ఇక్కడ అర్థమైంది కదా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది. తర్వాత ఏంటంటే క్రియేటెడ్ డేటాబేస్ అని క్లిక్ చేయి. ఇప్పుడు క్రియేటెడ్ డేటాబేస్ అని క్లిక్ చేసినాం అనుకో, మనకి 1 second ఇన్వాల్వ్ బ్యాకప్ రిటెన్షన్ 0 ఇచ్చాం. ఇక్కడ చూడండి 0 ఇచ్చాం, 0 ఉండదు, 1 to 35 ఉండాలి బ్యాకప్. ఓకే. ఇక్కడ కిందికి రండి. ఇక్కడ ఏంటంటే 0 కాదు, 1 నుంచి 35 days ఉండాలి. ఓకేనా. ఇప్పుడు క్రియేట్ అని క్లిక్ చేయి. క్రియేట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ మే టేక్ 10 to 15 minutes టైం పడుతుంది. టైం బట్టి ఏంటంటే మనకు ఇక్కడ క్రెడెన్షియల్స్ చూడండి, మనము ఆటో జనరేటెడ్ క్రెడెన్షియల్స్ అన్నాం కదా, ఇక్కడ క్రెడెన్షియల్స్ వచ్చి ఉంటాయి చూడు, ఇది కాపీ చేసుకోవాలి. ఓకేనా. కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ మే టేక్ 15 minutes 20 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఇక 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే రీడరు, మిగతా 2 రైటర్స్కి ఉంటుంది. ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఏంటంటే రీడర్ కనిపిస్తుంది, కొద్దిసేపు తర్వాత ఒక రైటర్ ఉంటుంది, రిమైనింగ్ ఏంటంటే రీడర్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి.
రైటర్ ఇన్స్టెన్సెస్ అంటే ఏం లేదు. రైటర్ అంటే ఏంటంటే ఏదైనా డేటా స్టోర్ చేస్తున్నామనుకో ఈ ఇన్స్టెన్స్ లో స్టోర్ అయ్యి మిగతా 2 ఇన్స్టెన్సెస్ కి కాపీ అయిపోతుంది, రిప్లికేట్ అవుతుంది డేటా. బట్ ఎవరైనా గెట్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ ఈ రీడర్స్ నుంచే గెట్ చేసుకుంటుంది. ఓకేనా? అదే మనం వెయిట్ చేద్దాం ఒక 15 minutes అలా చూద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన క్రెడెన్షియల్స్ ఉంటాయి చూసినాం, ఇది వన్ టైం మాత్రమే కనపడుతుంది. మనం రీఫ్రెష్ చేసినా లేకపోతే దీన్ని క్లోజ్ చేసినా క్రెడెన్షియల్స్ అనేవి మనకు కనపడవు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే క్లస్టర్స్ క్రియేట్ అవుతున్నాయి చూడు, క్రియేటింగ్ అని వస్తుంది. ఓకే, ఇట్ మే టేక్ ఫ్యూ మోర్ మినిట్స్. ఇక్కడ ఏంటంటే అరౌండ్ 50 minutes టైం తీసుకుంది, 15. ఇక మనం చూసుకున్నట్టయితే 3 క్రియేట్ అయ్యాయి చూడండి. ఎందుకు మల్టీ ఏజ్ డిబి క్లస్టర్లు ఏంటంటే ఒక రైటర్ 2 రీడర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవైలబుల్ లో ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, రైటర్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఒక ఏదైనా డేటా స్టోర్ చేస్తున్నానుకో ఈ రైటర్ ఇన్స్టెన్స్ లో స్టోర్ అవుతుంది. అదేమవుతుందంటే 2 ఇన్స్టెన్స్ రీడర్స్ ఉన్నాయి కదా, దానికి కూడా రిప్లికేట్ అవుతుంది. ఎవరైనా గెట్ చేసుకుంటున్నారు అనుకో డేటాని, అప్పుడు రీడర్ ఇన్స్టెన్స్ నుంచి డేటా అనేది గెట్ చేసుకుంటుంది. ఓకేనా? అదే ఇక మనం చూసుకుంటే మనం ఫస్ట్ రైటర్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఒక ఎండ్ పాయింట్ వచ్చింది, ఒక పోర్ట్ నెంబర్ 3306. ఎందుకు? ఇది MySQL కాబట్టి. ఓకేనా? తర్వాత ఏ అవైలబుల్ జోన్ లో మనము లాంచ్ చేసామనేది ఇక్కడ కనపడుతుంది. ఏ VPC లో క్రియేట్ చేసాము, ఏ సబ్నెట్ గ్రూప్ యూజ్ చేసుకున్నాము, సబ్నెట్స్ ఏంటి, ఓకేనా, నెట్వర్క్ టైప్ ఏంటి, IPv4 IPv6 అనేది ఇక్కడ IPv4. తర్వాత VPC సెక్యూరిటీ గ్రూప్ చూసినట్టయితే సెక్యూరిటీ గ్రూప్ లో ఏం చేసాము, 3306 నా పబ్లిక్ ఐపీని ఎనేబుల్ చేశాం. రైట్, ఇందుకు చూపించాను కదా. ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ యాక్సెసిబుల్ అనేది ఎస్ అని ఇచ్చా. ఎందుకు? నేను లోకల్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. బట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో ఎప్పుడైనా పబ్లిక్ పెట్టకూడదు, నోనే ఉండాలి. ఎట్లా కనెక్ట్ అవుతామని అనుకోవచ్చు. మనకేంటంటే క్లయింట్ VPN ఉంటుంది కాబట్టి కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ సర్టిఫికేషన్ అథారిటీ చూసినట్టయితే ఇది డిఫాల్ట్ వన్ మనం యూజ్ చేసాము. DB ఇన్స్టెన్స్ సర్టిఫికేషన్ ఎక్స్పైర్ ఎప్పుడవుతుంది, 2024 లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. ఇక మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ లో ఏమేమి ఇన్బౌండ్ రూల్స్ ఎనేబుల్ చేశాము. ఒకటి పబ్లిక్ ఐపీ నాది ఇచ్చాము /32 అని, తర్వాత ఏంటంటే 0.0 ఇచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రిప్లికేషన్ లో మనకు 3 ఉన్నాయి. ఒకటి రైటరు ఫస్ట్ వన్, మిగతా 2 రీడర్స్. ఏ అవైలబిలిటీలో ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రైటర్ ఉంది కదా, రైటర్ నుంచి రీడర్ని రీడర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ప్రాక్సీ మనం సెటప్ చేయాలనుకుంటే ప్రాక్సీ కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైం చూసుకున్నట్టయితే ప్రాక్సీ అంతా యూజ్ చేయం, లీవ్ ఇట్. తర్వాత మానిటరింగ్ ఏంటంటే క్లౌడ్ వాచ్ మానిటరింగ్. ఇక్కడ మనకి ఏంటంటే సిపి యూటిలైజేషన్ ఎంత, DB యొక్క కనెక్షన్స్ ఏమున్నాయి. ఇక్కడ చూసినట్టయితే బింగ్లాగ్ డిస్క్ యూసేజ్, సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది. ఇక్కడ చూసినట్టయితే 19% యూజ్ చేసుకునేది. తర్వాత డేటాబేస్ కనెక్షన్స్ ఏమున్నాయి, DB లోడ్ ఎంత, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత లాగ్స్ అండ్ ఈవెంట్స్ చెక్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం ఏమేమి చేసామని రీసెంట్ ఈవెంట్స్ జరిగినాయి చూడండి. DB క్రియేట్ అయింది, ఇన్స్టెన్స్ రీస్టార్ట్ కూడా అయిపోయింది. ఓకే, ఇక లాగ్స్ లో చూసుకున్నట్టయితే ఏమేమి లాగ్స్ మనం ఎనేబుల్ చేసామో ఆ లాగ్స్ యొక్క సైజ్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక మనం చూస్తే ఎర్రర్ లాగ్స్ మనం ఎనేబుల్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, కాన్ఫిగరేషన్ చెక్ చేస్తే DB నేమ్ ఏంటి, ఓకేనా, అవైలబిలిటీ ఏంటి, ARN ఏంటి, సొసైటీ ఒక ఐడియా అనేది జనరేట్ అవుతుంది. ఇది క్రియేషన్ ఎప్పుడు క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే షెడ్యూల్ కానీ మైనర్ అప్గ్రేడ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ మనకు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మెయింటెనెన్స్ బ్యాకప్. ఇక మెయింటెనెన్స్ లో చెక్ చేసుకుంటే ఆటో మైనర్ అనేది డిజేబుల్ చేసాము. ఏంటంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అవ్వకూడదని. ఒకవేళ ఎడిట్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ విండో ఎప్పుడు, ఓకే, పెండింగ్ మెయింటెనెన్స్ ఏంటి, పెండింగ్ మోడిఫికేషన్స్ ఏంటి. ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ DBని మనం రీబూట్ చేయాలనుకుంటే రీబూట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అట్ ఇస్ రైట్. సేమ్ థింగ్ మనకు రీడర్ చెక్ చేసుకుంటే రీడర్ లో ఏంటంటే కనెక్టివిటీ వెళ్తే ఇక్కడ రీడర్ దిగుడికి వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమే. ఇన్బౌండ్ రూల్ ఏమి ఇచ్చాము, ఎవ్రీథింగ్ సేమే ఉంటాయి. మానిటరింగ్ కానీ ఇక్కడ టోటల్ 30 ఉన్నాయి చూడండి. మనకి 2 to 3 పేజెస్ ఉన్నాయి. 2 పేజెస్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, లాగ్స్, ఈవెంట్స్ కానీ మెయింటెనెన్స్, బ్యాకప్స్ ఇక్కడ ఇవన్నీ మనకు కనపడతాయి. సేమ్ థింగ్ థర్డ్ వన్ కూడా మనకు ఉంది. ఫైన్. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మనం ఏదైనా మాడిఫై చేయాలనుకో ఇక్కడ మాడిఫై క్లిక్ చేయి. ఇక మాడిఫై క్లిక్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ మాత్రమే మాడిఫై చేయగలం. ఎగ్జాంపుల్ వర్షన్, ఏదైనా కొత్త వర్షన్ ఉంటే
ఆ వర్షన్ని మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, డీబీని మనం ఏమి ఇచ్చామో అది ఒకవేళ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఒకవేళ ఫర్గాట్ మర్చిపోయామనుకో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్స్టెన్స్ టైప్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం, చేంజ్ చేసుకున్నాం, స్టోరేజ్ టైప్ కానీ, ఓకే, ఐఓపిఎస్, కనెక్టివిటీ, ఏ సెక్యూరిటీ గ్రూప్ ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు, పాస్వర్డ్ అథెంటికేషన్, ఇలా మనకు మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ వద్దనుకున్నాను, దీన్ని అన్చెక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనకి ఆటో మైనర్ వర్షన్ ఉంది కదా, దీన్ని అన్చెక్ చేశాను, కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఇమ్మీడియట్ గా కావాలా లేకపోతే షెడ్యూల్ టైంలో అప్లై చేయాలని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమీడియట్ గా సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇప్పుడే అవుతుంది. మాడిఫై క్లస్టర్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ అనేది మాడిఫై అవుతుంది. ఓకేనా, ఇక్కడ అవైలబుల్ ఉంది కదా, కొద్దిసేపు తర్వాత ఇక్కడ మాడిఫైయింగ్ అని వస్తుంది. సమ్టైమ్స్ ఏంటంటే మనం సెలెక్ట్ చేస్తున్నది ఇమీడియట్ కూడా మాడిఫై అవ్వచ్చు, అందుకోసం ఇక్కడ మేబీ మాడిఫై అనే ఆప్షన్ కూడా కనపడకపోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ అవైలబుల్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నువ్వు రీబూట్ చేయాలనుకో రీబూట్ చేసుకోవచ్చు, ఒకవేళ డిలీట్ చేయాలనుకో డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే ఇవి ఉన్నాయి కదా రైటర్ రీడర్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఒకవేళ ఫెయిల్ ఓవర్ పెట్టాలనుకో, ఫెయిల్ ఓవర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది రైటర్ ఉంది కదా, రైటర్ ని రీడర్ గా పెట్టి ఇంకోటి రైటర్ గా పెట్టుకోవాలనుకుంటే ఫెయిల్ ఓవర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫెయిల్ ఓవర్ అని క్లిక్ చేసినాం అనుకో రైటర్ అనేది రీడర్ కి అయిపోతుంది. మిగతా రెండు రైటర్లో ఏదో ఒకటి, మిగతా రెండు రీడర్స్ ఉన్నాయి కదా అవి ఏదో ఒకటి రైటర్ గా వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఫెయిల్ ఓవర్ అని క్లిక్ చేశాను, చేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది ఇన్స్టెన్స్ 1 అనేది రైటర్ ఉంది కదా, కొద్దిసేపు తర్వాత చూస్తే ఇది ఇన్స్టెన్స్ 2 కానీ ఇన్స్టెన్స్ 3 కానీ రైటర్కి వస్తుంది, ఇదేమో రీడర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక చూసినట్టయితే మాడిఫై చేసేటప్పుడు ఏంటంటే మిగతా ఆప్షన్స్ ఇవన్నీ సపోర్ట్ చేయవు. ఇది కూడా ఏంటంటే 1 or 2 minutes టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన డెవాప్స్ టీమ్ కదా అని మనం డైరెక్ట్గా చేయకూడదు, ఎందుకంటే డేటా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫెయిలింగ్ ఓవర్ అనేది జరుగుతుంది చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి 1 అనేది రైటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఏదైనా మాడిఫై చేయాలనుకున్నా ఫస్ట్ డిబిఏ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి, హే నేను ఇది చేంజెస్ చేస్తున్నాను ఓకేనా మీకు అని. అట్లా కాకుండా మనకు ఆప్షన్ ఉంది కదా అని మనం డైరెక్ట్ గా చేయడం అనేది రాంగ్, ఎందుకంటే డేటా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, బేస్డ్ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం వెయిట్ చేద్దాం, 1 or 2 minutes టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ ఓవర్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏంది రైటర్ అనేది 1 ఉంది, ఇది రీడర్కి వెళ్ళిపోయి ఈ 2 కానీ 3 కానీ రైటర్కి వస్తుంది. చూద్దాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇన్స్టెన్స్ 3 అనేది రైటర్కి వెళ్ళిపోయింది చూడు, ఇన్స్టెన్స్ 1 అనేది రీడర్కి వెళ్ళిపోయింది, ఎందుకు మనము ఫెయిల్ ఓవర్ చేసాం కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీబీ ఐడెంటిఫైర్ లో డీబీ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, రోల్ ఏం రోల్, ఇది రైటర్ ఆ రీడర్ అనేది, ఇంజన్ ఏ ఇంజన్, మైస్కెల్ కదా మన మైస్కెల్ కమ్యూనిటీ, ఏ రీజియన్ లో ఉంది, ఏ అవైలబుల్ జోన్ లో ఉంది. ఓకేనా, సైజెస్ ఏంటి, తర్వాత స్టేట్ అవైలబుల్ ఉందా లేకపోతే పెండింగ్ లో ఉందా, క్రియేటింగ్ లో ఉందా, యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ సిపి అంతా యూజ్ చేసుకుంది, కరెంట్ యాక్టివిటీ ఏమున్నాయి, మెయింటెనెన్స్ ఏమైనా సెట్ చేసామా, ఏ విపిసిలో, మల్టీ అవైలబుల్ జోన్ 3 zones లో ఉంటుంది. ఓకేనా, ఇలా మనకు క్రియేట్ అనేది అవుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రాపర్ గా ఇచ్చింది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను పేజీని. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్కి వెళ్ళు. ఒకేలా సెటప్ ఈసీ2 కనెక్షన్, ఈసీ2 మనం కనెక్ట్ అవ్వాలని సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, అంటే ఈ ఈసీ2 ఇన్స్టెన్స్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాం మనం కావాలనుకుంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత క్రియేట్ రిప్లికా, రీడ్ రిప్లికా మనం ఒకవేళ క్రియేట్ చేసుకోవాలంటే కొత్తగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక కొత్తది క్రియేట్ చేసుకున్నాం, క్రియేట్ రిప్లికా అని రీడ్ రిప్లికా అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి, జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేస్తే మనకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే రిప్లికా సోర్స్ ఏంటి, ఓకే, తర్వాత ఇక్కడ డిబిఆర్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఇక్కడ ఏమంటే DB-4 అని ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ మెమరీ ఆప్టిమైజ్డ్ ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకో, M5 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ అంతా సేమే, నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ సపోర్ట్ చేస్తాను చూడు. ఎందుకు ఆటో స్కేలింగ్ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ప్రొవిజన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ GT3 సెలెక్ట్ వర్క్ అవుతుంది. ఓకేనా,
స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మెమరీ ఆప్టిమైజ్డ్ క్లిక్ చేసుకో. IPv4 DB గ్రూప్ నేమ్ ఏంటి, మిగతాదంతా సేమ్ ఇచ్చేస్తున్నా. ఒకవేళ మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ అని క్లిక్ చేస్తే ఒక రీడ్ రీక్లిక్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే DB4 అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే రిప్లికా అని వచ్చింది చూడండి, ఇన్స్టెన్స్ కాదు రిప్లికా అవుతుంది. ఓకేనా, ఇలా మనము క్రియేట్ అనేది చేసుకుంటాం. ఇంకేమైనా ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుని యాక్షన్స్కి వెళ్తే స్నాప్షాట్ తీసుకోవాలంటే స్నాప్షాట్ తీసుకోవచ్చు, లేకపోతే రీస్టోర్ చేసుకోవాలనుకో పాయింట్ ఇన్ టైం స్పెసిఫిక్ టైంకి మనం రీస్టోర్ చేయాలని చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాక్సీ సెట్ చేయాలని చేయొచ్చు, లేకపోతే ఎలాస్టిక్ క్యాచ్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలని చేసుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనం స్నాప్షాట్ అనేది ఎవ్రీడే కానీ ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఇలా తీసుకుంటాం బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ని బట్టి, బేస్డ్ ఆన్ ఆ యొక్క డేటాబేస్ యొక్క క్రిటికాలిటీని బట్టి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ నువ్వు డిలీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డిలీట్ అని క్లిక్ చేసి డిలీట్ చేసేస్తాం. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 4th డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్నా కదా, దీన్ని సెలెక్ట్ చేసుకో. DB-4 ఉంది కదా, డిలీట్ చేస్తాను, మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే డిలీట్మెంట్ టైప్ చేయి. డిలీట్మెంట్ టైప్ చేస్తే ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేయి. ఇప్పుడు ఏమవుతుందంటే డిలీటింగ్ అని వస్తుంది చూడండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ కొరీ ఎడిటర్స్ కొరీ ఏమైనా రన్ చేసుకోవాలనుకున్నా మనం రన్ చేసుకోవచ్చు. సబ్నెట్ గ్రూప్స్ తెలుసు కదా, క్రియేట్ చేసినట్టే. ఇలా మనము ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ ఫర్ ఈవెన్ నువ్వు ఒకవేళ మనం ఒకవేళ RDS MySQL కానీ అరోరా కానీ ఇంకా PostgreSQL కానీ ఏది క్రియేట్ చేసినా ద ప్రాసెస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. సో దట్ ఏంటంటే మీకు మిగతాటి ఎలా సెటప్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నేనేం చూపిస్తాను అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఏదర్ మనకు MySQL వర్క్ బెంచ్ ఉంది, దాని ద్వారా కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక EC2 ఇన్స్టెన్స్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యే ముందు MySQL సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, Linux సర్వర్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇంటర్వ్యూ లెవెల్ ఏంటంటే డేటాబేస్ మీద వర్క్ చేసావు అన్నప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే డేటాబేస్ మీద వర్క్ చేశాను, నా టాస్క్లు ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఎండ్ పాయింట్స్ వచ్చాయి కదా, ఎండ్ పాయింట్ అనేది DB టీమ్కి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు కనెక్టెడ్ టేబుల్స్ కానీ ఏమైనా క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు చేసుకుంటారు. ఇలాంటివి చేస్తాం మనం. DevOps టీమ్ టేబుల్స్ క్రియేట్ చేయడం అలాంటి చాలా తక్కువ ఉంటుంది. అదేంటంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే DevOps టీమే DB కూడా చూసుకోవాలి, అంటే టేబుల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ. ఓకేనా, మేజర్గా ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా సరే DBA టీమ్ అనే వాళ్ళు సపరేట్గా ఉంటారు, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేయడం ఎలా తెలుసుకోండి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఇంటర్వ్యూ లెవెల్ అడిగే అవకాశం, వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నావు, స్టాండర్డా, మెమరీ ఆప్టిమైజ్డా, ఇలాంటివి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We will see you next video.